నగనూరు దుర్గా భవానీ దేవాలయంలో సుందరేశ్వరుల కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ పట్టణంలోని నగనూరులో గల దుర్గా భవానీ దేవాలయంలో నమ్మకమే భక్తి వేద పండితులు పురాణం మహేశ్వర శర్మచే ఆలయ అష్టమ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అష్టమ వార్షికోత్సవాల్లో చివరి రోజున ఆది శంకరాచార్యుల జన్మదినాన్ని పురస్కరించుకొని దుర్గా భవానీ సన్నిధిలో సుందరేశ్వరుల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఘనంగా విజయవంతం చేశారు. ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो नानानामभ्यः पुण्यावादनमृतपक्षणामृतवर्णसोत्साहपरमितहरण्यं सम्प्रददे नमः यस्मान् स्वावेशो अनमेवो भवानः इत्येतहे प्रददन्नादुहस्वशन्नाय धन्यवदे सुन्ददस्पदे सदा देवक्षेमे रङ्गयागातुमुद्याः क्षेमे उदये ఇక్కడ వధువు 8 ఏళ్ల అమ్మాయి దుర్గా భవాని, వరుడు వయసు తెలియనటువంటి ప్రాచీనుడు పురాణం లేనటువంటి సుందరేశ్వరుడు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చేయని చెప్పాలి. అమ్మాయి అయినటువంటి దుర్గా భవాని భక్తానరసింహారావు చేయొద్దు, అబ్బాయి సుందరేశ్వర భక్తానరసింహారావు చేయొద్దండి. రెండు ప్రశ్నలకు ఎవరు చేయలేదు వాడి కలిసి వెళ్ళిపోండి. అమ్మాయికి అబ్బాయికి సంబంధించిన వారికి కళ్యాణంలో నాకు ఒక అంచనా ఉంటుంది, ఒక అంచనా ఉంటుంది. నిన్న ఎదుర్కోవడం జరిగిన సమయంలో నేను అబ్బాయి పక్షాన అమ్మాయి పక్షాన ఎవరు రాలేదు, అందుకని మేము అడిగినాం. ఇప్పుడు ఎక్కడైనా వస్తారో ఎక్కడైనా చేసుకుంటారో నిశ్చయం అన్నమాట. అంటే విశ్వాసం అనేది చాలా సంతోషం. ఇప్పుడు కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది, గడియారం చూసుకుంటూ కార్యక్రమం జరుగుతుంది. 1 గంట కార్యక్రమం సుందరం ఉంటుంది. ఇదే ప్రధానమంత్రి సాధనాధిపతి కార్యక్రమాన్ని వీక్షించాల్సిన కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. అనుభవం అనుభవం పరిహరం పరిహారం అంతవరకు వెంటకల 38 ఏళ్ళు 5 సంవత్సరాలు మరణించిన మన మాట్లాడుతూ స్వర్గలోకంలో ఉంటారు. ఏం చేస్తే ధ్రువమండల పర్యంతం, ధ్రువమండలం అంటే ఒకటి ఉంటుంది, మనకు ధ్రువనక్షత్రం కనబడుతుంది. అంతవరకు ఆలగింజల కుప్పన వేసి 1000 సంవత్సరాల తర్వాత ఒక ఆలగింజలు తీసి పక్కన వేసుకుంటే ధ్రువమండలం వరకు వేసినటువంటి ఆలగింజల కుప్పలో నాకు 35 ఏళ్ళు అయిపోతుంది. 10 సంవత్సరాలు మరణించిన మన మాట్లాడుతూ స్వర్గలోకంలో ఉంటారు. ఏం చేస్తే
అందుకని కంటే ఏకావసరం కాదు, కూతురు అదే కాదు. వెనకన్న శ్రీవాణి కూతురు కంటే కూతురునే కదా. అంతకన్యా ప్రయోజనం 5, 10 మంది 12 మంది కన్నవాళ్ళు మన ప్రాచీనంలో. అటువంటి కన్యాదానం చాలా ప్రయోజనమైనది. మన పుట్టిన అమ్మాయిని ధ్యానం చేసినంత విశేషం అంటే, ఇప్పుడు అమ్మాయి దుర్గా భవాని మనం కన్యగా భావించి సుందరేశ్వరికి దానం చేస్తే ఇంకెంత పుణ్యం రావాలి. ఎందుకంటే మీ అందరి చేత సంకల్పం చెప్పించినాము. ఏమని? దుర్గా భవాని అనే పేరు గల అమ్మాయిని వరుడైనటువంటి సుందరేశ్వరి చేతిలో నుండి కన్యాదానం చేస్తున్నాము అని నేను తెలియకుండా ఈ సంకల్పం చెప్పించడం జరిగింది. కానీ సుందరేశ్వరుడు ఏమవుతున్నాడు చూడు అంటే, కన్యాదానం చేసినాడు కానీ దానసాధుని దక్షిణ ఏమిస్తాడు అడుగుతున్నాడు. అయ్యానికి వెళ్ళాలంటే మన అమ్మవారికి రావాలంటే ఎంత సునాయాసమైన ప్రయాణం, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ. మరి ఇన్ని సులక్షణ ఉన్నటువంటి మా అమ్మవారు ఎన్నో యుగాలు వెయిట్ చేస్తే కానీ దర్శన భాగ్యం కలిగిందండి మా అమ్మవారు. మీరు అనుకున్న ఆ శివుని యొక్క, ఆ పరమేశ్వరుని యొక్క, సుందరేశ్వరుని యొక్క అందానికి, వారికి ఉన్నటువంటి బలగానికి ఏ మాత్రం తీసుకోవాలని చెప్పి నేను మీ ప్రభావంగా మీ ముందు భక్తులు చెప్తున్నాను. ఇది కాదంటే మీరు చెప్పడం కొట్టాలండి, అవునంటే చెప్పడం కొట్టాలి. ధన్యవాదాలు. పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్కారం ఆయుర్వేదం ప్రజనం వసుభద్రేజ్ఞాపరియోగం పరమస్తోమేవః విష్ణువేదారం ముహూర్తముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నానాంగాన ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు సకలమంత్రేణ మనస్కోచ్చేంద్ర ప్రాజ్ఞ అమృతాభిధానమసి విశ్వతరాకోశం గమ్యా అమ్మాయిల దగ్గర దొరికితే మీ అందరి ప్రజలకు అమ్మవారికి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఒకటి మీరందరూ కూడా దయచేసి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, అమ్మవారి దుర్గా భవాని టెంపుల్ ఉందని చెప్పండి. మీరు దయచేసి చెప్పండి, అందరికీ చెప్పండి. ఇక్కడే కాదు
మీరు పక్క గ్రామాలకు మీకు డిస్ట్రిక్ట్స్ కానీ స్టేట్స్ కానీ మీకు ఎవరు పరిచయం ఉంటే వాళ్ళతో చెప్పండి. ఇక్కడికి వస్తే మీరు ఏది కోరుకుంటే అమ్మవారు ఆ ఒక కార్యక్రమాన్ని అన్ని మీకు శుభ్రంగా మీకు కంప్లీట్గా చేస్తారని చెప్పని ఒక నమ్మకం 100% నమ్మకం ఉంది. అందువరకు మీరందరూ దయచేసి ఎక్కడ కానీ అమ్మవారి గురించి మీరు సంవత్సరం కంపల్సరీ మీరు ఒక దృష్టిలో పెట్టుకోవాలి. నేను అమ్మవారి గురించి నేను చెప్పగలుగుతున్నా అనేది ఒకటి మీకు ఒక ధైర్యం వస్తుంది. రేపు పొద్దున మీకు ఏది కానీ మీరు కోరుకున్న పనులుగా అమ్మవారు చేస్తుంది. అది ఒకటే చెప్తున్నాను. వాడు ఈ దేవాలయ నిర్మాణానికి పౌరత్వం చేశారు. బంగారు లక్ష్మణ్ గారు పవర్ పార్టీగా అభినేస్తారు. గత 16 సంవత్సరాల క్రితము వారికి కరుణ వచ్చిన ఆలోచన అది వర్షశంకరకున్న వారి నాలాంటి వాళ్ళని ఇప్పటి వరకు 500 మంది సభ్యులు సేకరించి ఈ దేవాలయం ఈ రకంగా ఇంత నిర్మాణంగా నిర్మాణం చేయడానికి సంకల్పించిన మహానుభావులు వాళ్ళందరూ వచ్చేవారు. గత 16 సంవత్సరాల నుంచి వారు నిరంతర కృషి చేస్తుంటే గత 9 సంవత్సరాల నుంచి మహేష్ శర్మ గారు ఈ దేవాలయంలో ప్రవేశించి వారి ఆధ్యాత్మిక చింతనతో ప్రవచనాలతో క్రమశిక్షణతో కూడిన కొన్ని కార్యక్రమాలతో దేవాలయంలో నిరంతరము ఆధ్యాత్మిక శోభ పరడే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తూ భక్తులందరినీ ఆకట్టుకునే కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వస్తున్నాం. అదే పరంపరలో ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం అష్టమ వార్షికోత్సవం 2017 ఏప్రిల్ నెలలో చేసిన వార్షికోత్సవం మొదటిది. ఆ వార్షికోత్సవం కాదు, ప్రతిష్ట కార్యక్రమం ఇప్పుడు 7 సంవత్సరాలు కాబట్టి 8వ వార్షికోత్సవం చెప్తున్నాం. ఈ వార్షికోత్సవానికి ఒక ప్రత్యేకత సంతరించింది. ఈ 8 ఏళ్ళ నుంచి నేను నిరంతరం కృషి చేస్తున్న సందర్భంగా శృంగేరి పీఠం వాళ్ళు మనకు ఈ దేవాలయాన్ని శంకరమఠంగా ప్రకటించి గత 2 సంవత్సరాల క్రితమే మహేష్ గారిని ధర్మాధికారిగా మనకు ఎన్నిక చేయబడి ఈ కార్యక్రమాలు నిరంతరం వారి పర్యటన చేర్చడానికి ఒక రూపకల్పన చేస్తూ వస్తున్న సందర్భంలో మరొక శుభ కార్యక్రమం ఏం జరిగిందంటే ఇక్కడ నిర్వహణ కొరకు మేము చాలా కష్టపడుతున్నాం. వచ్చే డబ్బు తక్కువని చెప్పని 6 మాసాల నుంచి నిర్ణయించుకుంటే గత మాసంలో మనకు నెలకు 2 లక్షల చొప్పున నిర్వహణ కొరకు మనకు ఇది ఒక డబ్బు అవకాశం వస్తుంది. ఇది 2వ సార్లు రావడం జరిగిందని మీ అందరికీ చెప్తున్నాం. అంటే నిరంతరం కృషి క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాలు అమ్మవారి దయ ఇవన్నీ కలగలిగినటువంటి మా ప్రయత్నమే ఈ యొక్క నిర్వహణ కొరకు ఈ నిధులు. దానిలో మహేష్ శర్మ గారు కూడా మాయపడి ప్రతి వారం కూడా ప్రయత్నం చేసుకున్నటువంటి సందర్భంలో ఆ ఒక విజయం సాధించాం. పక్కపడి కళ్యాణ మండపం కూడా కడుతున్నాము. దానికి ఇప్పుడు 2,5 లక్షలు ఖర్చు అయింది. నిర్మాణానికి కూడా ఇంకో 2.5 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పని పీఠాన్ని నిర్ణయించుకుంటే నెల క్రితమే 3 కోటేజీలు పంపమని చెప్పి కోటేజీలు పంపడం జరిగింది. నిరంతరం ఉత్తర ప్రపంచం జరుగుతూనే ఉన్నాం. అది కూడా ఆ పండుగ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది అయినట్లయితే మన భక్త సమాజానికి కేరళలో ఉన్న అందరికీ కూడాను మంచి దుర్గా వాతావరణంలో అమ్మవారి సన్నిధిలో నూతన గంటలకు ఇక్కడ పూలు పోసుకునే అవకాశాన్ని ఆ కళ్యాణ మండపం ద్వారా అమ్మవారు కల్పిస్తుందని చెప్పని మీకు చెప్పడానికి పనిచేస్తున్నాను. ఇప్పుడు మహేష్ గారు ధర్మాధికారులకు బదిలేశారు. మా పరమేశ్వరుని మా శంకరుడికి ఇది కట్ట నియమిస్తున్నారండి. దేవాలయం ప్రారంభించి 8 సంవత్సరాల సందర్భంగా అష్టమ వార్షికోత్సవ కార్యక్రమాలు చేయడం మొదలుచి గత 5 రోజుల నుండి కార్యక్రమం చేస్తున్నాం. దేవాలయ ప్రాంగణంలో ముందుగా దేశ శీతల్ ప్రదీప్ గారి ఆధ్వర్యంలో ఆర్థిక సహకారంతో శతచండీ యాగములు నిర్వహించుకొని మన పూర్ణావతి కార్యక్రమంతో వారి కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం. అలాగే ఈరోజు దుర్గా భవన్ కళ్యాణ మహోత్సవానికి సన్నాహాలు చేస్తూ నిన్న ఉదయం అలంకరణ, అభిషేకం, సాయంకాలం 7 కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ఈరోజు కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంలో మరి మన మహేశ్వర రూపంలో ఉన్నటువంటి మహేశ్వర శర్మ గారు వారి రూపం చూస్తేనే కనిపిస్తుంది. అసలు శంకరుడు నిజంగా పెట్టుకునే మన ముందరికి ఎలా ఉంటారా అనేటువంటి భావన కళ్యాణ రూపంలో మహేశ్వర గారు. సో వారి అందాన్ని వారే తెలుసుకున్నారని నాకు అనిపిస్తుంది, శంకర్ని తెలుసుకోవడం వల్ల. కాబట్టి నేను మా అమ్మవారు తెలుసుకోవడం నాకు తక్కువ అనిపిస్తుంది. మరి ఈ మహేశ్వర గారు మహేశ్వరికి పూర్తి తెలియదా? ఎన్నో యుగాలు మారిన అమ్మ మారలేదు. మన ద్వీపము అనేటువంటిది మీరు చరిత్ర పురాణం చదివే ఉన్నారు. మరి మన ద్వీపం వలన అమ్మవారు దర్శించడానికి ఎన్నో యుగాలుగా వేసినటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వారి కాలికోటి దుమ్ము వేసిన సందర్భాల్లో ఎన్నో మన ప్రవచనాలు విన్నాం. వారికి వేచి నుండి ఎంతో హైదవం చేసే కానీ ఆ అమ్మవారి దర్శనం వాటిని దొరకలేదు. ఈ త్రిమూర్తులకు ఒక శివుడికి కాదు, త్రిమూర్తులు దొరకలేదు. అంతటి మహిమాన్వితైన మా అమ్మవారి గురించి మరి నేను అంతకంటే ఎక్కువ చెప్పలేను. 64 కోట్ల సుభాషులు ఆమెకి నిరంతరం సేవ చేస్తూనే ఉంటారు. ఇక్కడికి మరి అయ్యగారికి ఏంటి అంతమంది సేవకులు చెప్పండి. మీరు చల్లటి ప్రదేశంలో పడుకుంటుంటాడే, అక్కడికి ఎవరు రావద్దని ఇంతటి కఠిన పరీక్ష పెడతారా మీరు భక్తులకు శివుడు? ఇక్కడ చూడు. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.